ఒక్కో ఎమ్మెల్యే మెల్లగా బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతూనే ఉన్నారు. రోజు రోజుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా నిన్న కాంగ్రెస్ లో చేరిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటు ప్రకాష్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. గత ఎన్నికల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అంటూ భావించినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో అరికపూడి గాంధీ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. భేటీ అనంతరం అరికపూడి కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరితే మరో 2 ఎమ్మెల్యేలు ఆయన వెంట వచ్చే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు జరిపినటువంటి చర్చలు సఫలమైనట్లుగా తెలుస్తుంది. వీరంతా కాంగ్రెస్ లో చేరే తరుణం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఈలోగా చేరికలు పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎవరో ఒకరు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అరికపూడి గాంధీ కూడా ఆ క్యూలోనే ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, వరుస కట్టినట్లుగా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు. మరి బీఆర్ఎస్ ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా కంట్రోల్ చేసేందుకు ఈ వలసల్ని? కాంగ్రెస్ ఏం చెప్తుంది ఈ వరుస చేరికల గురించి? భారత రాష్ట్ర సమితికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జైన్ కాగా ఇవాళ అరకపూడి గాంధీ ఎమ్మెల్యే జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా పాలంపూర్ ఎమ్మెల్యే అజయ్ కూడా జాయిన్ అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ ఇద్దరు కనుక జాయిన్ అయితే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంఖ్య 10కి చేరుతుంది. ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని ఉన్న టీఆర్ఎస్ గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడంతో అది కాంగ్రెస్ ఖాతాలో పడ్డది. అంటే 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 38 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారినట్టుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ ఇంకా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 28 మంది మాత్రమే. కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ నెల 24 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోపే టీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు అందరికీ వలవేస్తుందో ఒక్కొక్కరుగా జాయిన్ అవుతున్నారు. ఈ అరికపూడి గాంధీతోనే కాకుండా మరో 6 హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. వారు కూడా విడతల వారీగా జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు ఉమ్మడిగా కాకుండా విడతల వారీగా జాయిన్ అవుతున్నారు. అందుగల కారణాలను ఒకసారి పరిశీలిస్తే వారు ముహూర్త బలం లేకుండా వారి పేరు పైన ఉన్న ఇది వారం ఇవన్నీ చూసుకొని జాయిన్ అవుతున్నారు. అందులో భాగంగానే జాయినింగ్స్ అనేది ఒకటొకటిగా అవుతుంది. ఈ నెల 24 వరకు ఖచ్చితంగా 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకొని శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందులో భాగంగానే పావులు కలుపుతున్నారు. అయితే వరుస జైనింగ్స్ తో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. గత 15 రోజుల క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఎమ్మెల్యేలతో అందరితో భేటీ అయ్యారు. పార్టీ మారకుండా ఉండాలి, పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందని హితబోధ చేశారు. కానీ ఆ హితబోధ ఎక్కడ పనిచేయలేదు. అదేవిధంగా ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి కేటీఆర్, హరీష్ రావు చాలా అడావుడి చేశారు. కానీ అడావుడి చేసినా ఫిరాయింపులు ఆగట్లేదు. కాబట్టి ఫిరాయింపులు ఆగాలంటే ఏం చేయాలి, వాటిపైన అనర్హత వేటు వేయాలంటే
ఇప్పటికే స్పీకర్ ఫిర్యాదు చేశారు, హైకోర్టును ఆశ్రయించారు, అయినా ఒక్కడు కూడా ముందుకు పడట్లేదు. కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించాలి, లేకుంటే గవర్నర్ కలవాలి, అవసరం అనుకుంటే రాష్ట్రపతిని కూడా కలిసి ఫిరాయింపుల పైన ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ చేసే పోరాటం ఫలిస్తుందా, ఫిరాయింపులు ఆగుతావా లేదా చూడాల్సి ఉంటుంది. కానీ రోజుకొక ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ ఓటు చేస్తున్నారు. నందు రైట్, థ్యాంక్ యూ సుధాకర్. వరుసగా ఇలా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఓవైపు బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాటం చేస్తుంది, మరోవైపు ప్రభుత్వంలో మేము ఏదన్నా పనులు చేయాలి మా నియోజకవర్గాల్లో అంటే మాకు సపోర్ట్ కావాలి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, లేదంటే కాంగ్రెస్లో మాకు కంఫర్ట్ ఉందంటున్నారు. మనం ఈ మధ్య చూస్తున్నాం, ముఖ్యంగా బీఆర్ఎస్లో అసలు వాల్యూ ఉండదు ఎమ్మెల్యేలకి అని చెప్పి మాట్లాడుతున్నారు దానం లాంటి వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మనతో తెలంగాణ ప్రభుత్వ ఇప్పుడు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. నమస్కారం అండి. అంటే వరుసగా పార్టీలో ఇప్పుడు గతంలోనేమో బీఆర్ఎస్ని బ్లేమ్ చేశారు ఒక టైంలో, మా లాక్కుంటున్నారు మా ఎమ్మెల్యేలని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న సమయంలో. ఇప్పుడు మళ్ళీ అలాంటిదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే ఎలా సమర్థించుకోగలుగుతారు వీటిని? ముఖ్యంగా బీఆర్ఎస్ వారి ప్రవర్తన ఎట్లుందంటే దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉన్నాయండి. ఒకప్పుడు వాళ్ళు అంటే టీఆర్ఎస్ ఇతర పార్టీ నాయకులకు ఎలాంటి స్వేచ్ఛ అంటే నియోజకవర్గాల్లో స్వేచ్ఛను ఇవ్వకుండా వారి పరిపాలన వారి సక్రమంగా నడిపించుకునే ఒక వెసులుబాటు ఇవ్వకుండా అక్కడ పోలీసు యంత్రాంగం ద్వారా వాళ్ళ పవర్ ని వాళ్ళ శక్తిని హరించి భయభ్రాంతులకు గురి చేసి ఎంతో మంది మరి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనే పెద్ద కుట్రతోని కేసీఆర్ గారు అవలంబించిన విధి విధానాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ చూసిందే. అదే విధంగా సొంత పార్టీలో నాయకులకు కూడా ఎలాంటి స్వతంత్రత ఎలాంటి స్వేచ్ఛ లేకుండా 10 సంవత్సరాల్లో ఏ రోజు వారిని సంప్రదించనీయకుండా కనీసం నియోజకవర్గ స్థాయి సమీక్షలు కానీ జిల్లా స్థాయి సమీక్షలు ఇలాంటి నిర్వహించకుండా మరి ఎంతో మంది ఎమ్మెల్యేలని మంత్రుల్ని అవమానించిన పరిస్థితి కేసీఆర్ రాజకీయ చరిత్రలో మనం చూసినాం. ఈ రోజు వారే మరి వారి గతంలో వారి పరిపాలన చూసిన నాయకులే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఈ రోజు వారికి మరి ఆ గతం గుర్తు రావట్లేదా అని మేము అడుగుతా ఉన్నాం. గతంలో వారు చేసిన నిర్వాహకం ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని ఇక మరింత వీక్ చేసే ప్రయత్నంగా చూడాలా, లేదంటే వారి నాయకులు వస్తున్నారు కాబట్టి మేము చేర్చుకుంటున్నామని చెప్పగలుగుతారా? ముఖ్యంగా 2 కారణాలు చెప్పుకోవచ్చు అండి. ఒకటి, స్వచ్ఛందంగా వారు వస్తున్నప్పుడు ఏ నాయకుడు ఎక్కడ ఏ పార్టీ వద్దనలేము. వారు వచ్చేది కూడా కింద ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఎక్కువ ఉంటది. రెండవది, రాజకీయ ఎన్నికల ఖర్చు వ్యయం పెరగడం కూడా రెండో కారణం అండి. రాజకీయాల్లో అంటే పార్టీనే ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడం, ఎమ్మెల్యేలను గెలిచే విధంగా అక్కడ అత్యధికంగా జనంలో ఖర్చులు పెరిగిపోవడం కూడా రెండో కారణం. 5 సంవత్సరాలు ప్రజలకు ఏదో మేలు చేయాలని చెప్పి వచ్చిన నాయకులు మరి ఈ 5 సంవత్సరాలు ఏ పని చేయలేకపోతే రేపు ఎన్నికల్లో ఏ విధంగా పోగలుగుతారు? కాబట్టి 2 కోణాల్లో 2 కారణాలు. ఇక మూడో కారణం వచ్చేసి బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటి కాబోతా ఉన్నాయి. కవిత గారికి బెయిల్ తప్పించుకోవడం కోసం కేసీఆర్ గారు తన పార్టీని బీఆర్ఎస్ తో మెర్జ్ చేసే అవకాశాలు కూడా కుట్ర కూడా జరగబోతా ఉంది. కాబట్టి బీజేపీ అనే ఒక మతతత్వ పార్టీ
చాలా ప్రమాదకరమైన పార్టీ. టీఆర్ఎస్ కంటే ఇంకా భయానకంగా ప్రమాదకరమైన పార్టీ. బీఆర్ఎస్ ఎల్పీని ఇటు విలీనం చేస్తారంటూ దానం నాగేందర్ లాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, దానం నాగేందర్ లాంటి నాయకులు మాట్లాడుతున్నారు కదా. మెజార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ 2/3 సభ్యులు కనుక సభలో ఇటు పార్టీ అంటే అధికార పార్టీ వైపు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఎల్పీ అనేది క్యాన్సిల్ అవుతుంది, రద్దు అవుతుంది. అదే ఆ విధంగా రద్దు అవుతుంది తప్ప స్వచ్ఛందంగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఆ రోజు మెర్జ్ చేస్తాన్న వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ తో మెర్జ్ చేసే అవకాశాలు ఉండవు. వారి కూతురు లబ్ధి కోసం, కూతురు నిడిపించుకోవడం కోసం మాత్రం తప్పకుండా బీజేపీతో మరి కుమ్మక్కయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్తు తరాల బాగు కోసం మరి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులను తీసుకునే ఆలోచన కూడా పెట్టుకుంది. అంటే బీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడలేదు. సరే, కొంతవరకు ఈ చేరికల మీద బీజేపీ నాయకులు సైలెంట్ గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు అసలు ప్రతిపక్షం లేకుండా చేసే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఒకటండి, బయట మాట్లాడుకోవడానికి సరే టీఆర్ఎస్ పార్టీ వారు నిశ్శబ్దంగా ఉండలేక ఏదో వాగుతుంటారు కానీ వాళ్ళు అవలంబించిన విధి విధానం లేదు కదా ఇప్పుడు వాళ్ళ నాయకులు ఇప్పుడు ఫాలో అవుతుంది. ఒక దారి నీతి తప్పిన మొదటి వ్యక్తి కేసీఆర్ కదా. గతంలో వారు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీని దూషించిన వ్యక్తే. ఆయన మరి ఇంత 25 మంది దాదాపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకుంటే ప్రజల్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కూడా వీరు ఉండరేమో అనే ఒక అపోహను కూడా కల్పించిన వ్యక్తి కేసీఆర్ కదా. అంటే న్యాయ పోరాటం ఏదో మొదలు పెట్టారుగా కేసీఆర్ గారు, ఈ విషయంలో మరి ఇబ్బంది ఏం లేదంటారు మీకు? పోరాటం చేసినా లేదా శ్రీశైలం డ్యామ్ లో మునిగినా ఈ నాయకులు, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఈ రోజు ప్రజాస్వామిక పాలన జరుగుతా ఉంది తెలంగాణలో. గతంలో నియంత్ర పాలన చూసినాం, ఇప్పుడు ప్రజాస్వామిక పాలన చూస్తున్నాం. స్వేచ్ఛగా ఎవరికి ఇప్పుడు ఈరోజు ప్రజలకు కావచ్చు, సెక్రటరియట్ లో కావచ్చు, లేదంటే ప్రజా దర్బార్ లో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ లో కావచ్చు, మీరు చూడండి సమస్యలన్నీ గుట్టలుగా పేరుకుపోయి నాయకుల దగ్గరికి స్వచ్ఛందంగా సమస్యలు చెప్పడానికి ప్రజలు వస్తున్నారు. గతంలో ఈ ప్రజలంతా ఎక్కడ కూర్చున్నారు? భయానికి వీళ్ళతో టీఆర్ఎస్ నాయకులతో సంప్రదించిన పని సమస్యలు కాదనే ఉద్దేశంతోనే కదా వీళ్ళంతా బయటకు రాకుండా ఉన్నది. సో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, వారు గెలిపించిన నాయకులు స్వేచ్ఛగా ఈ రోజు తిరగగలుగుతున్నారు. ఇంకా స్వేచ్ఛగా ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరాలనే వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు వస్తున్నాయి. అంటే మేము పర్టికులర్గా అది ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పలేము కానీ, ఎందుకంటే ఇట్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. అన్ని పార్టీలు చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, నేషనల్ లెవెల్లో బీజేపీ చేస్తుంది, అందరూ చేస్తున్నదే. కాబట్టి కాకపోతే ఇక అందరూ ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ అందరూ ఒకటే అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో వస్తుంది. పోరాటం చేస్తామన్న హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ గారులకు నేను సూచన ఒకటి అడుగుతా ఉన్నా. గతంలో బీజేపీ పార్టీ దేశంలో 5-6 రాష్ట్రాల్లో మరి ప్రభుత్వాలను కూల్చినప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి కానీ విలువల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? వీరు కాంగ్రెస్ నాయకుల్ని కొనుగోలు చేసో భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఆ రోజు వీళ్ళకి ప్రజాస్వామ్యం కానీ లేకపోతే రాజ్యాంగ విలువలు గుర్తు రాలేదా? సో ఒకటే, గత పాలనకు ఈ పాలనకు నక్కకు నాగలోకానికి కొంత తేడా ఉంది. కాబట్టి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే ఉంటది. 60 సంవత్సరాలు ప్రజల్ని మరి అభివృద్ధి పదంలో నడిపించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది. కాబట్టి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి నాయకులు సుముఖంగా ఉన్నారు, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ అనే వ్యక్తికి 10 సంవత్సరాల అవకాశం ఇస్తేనే రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని రాష్ట్రాన్ని అధోగతి తీసుకుపోయింది. కాబట్టి వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టడం, విద్యార్థుల్ని ఉద్యోగుల్ని వాడుకోవడం, తర్వాత కుటుంబాన్ని స్వార్థం కోసం పరిపాలించడం అనేది చూసింది. కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ కు అన్ని కోణాల్లో ఆలోచించే నాయకులు ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నారు. దాని మీద ఏ న్యాయం పోరాటం చేసినా అది తప్పు చేసిన తప్పు మీద మన అడిగే హక్కు ఉండవు కదా. సరే, చేరికలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి బీఆర్ఎస్ఎల్పీ పరిస్థితి ఏమవుతుంది అనేది చూద్దాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక్క ప్రశ్న, ఇప్పుడు మరి రైతుల రుణమాఫీకి సంబంధించి పెద్ద గందరగోళమే నడిచింది మొన్న ఈ మధ్య వరకు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఎక్సర్సైజ్ మొదలు పెట్టేశారు దానికి సంబంధించి. అంటున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు రైతుల లబ్ధిదారులు ఎవరు ఏంటి అనే విషయాలు మొత్తం బ్యాంకర్స్తో మీటింగ్స్ అవన్నీ చూస్తున్నాం. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాజ్ ప్రామిస్డ్ చేయబోతున్నారా? మళ్ళీ ఇంకేమైనా ఉండే అవకాశం ఉందంటారా? అంటే బీఆర్ఎస్ నాయకులు కొన్ని ఏదో మొదలు పెడుతున్నారు ఇప్పుడే ప్రశ్నలు. అంటే ఏదో షార్ట్ లిస్ట్ చేస్తున్నారు చాలా మందిని అని రకరకాలుగా ఏవో కొన్ని మొదలు పెట్టారు ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు. సో నేను అదే అడుగుతున్నాను.
మీరు ఆల్రెడీ పార్టీలో మీకు తెలుస్తుంటాయి కదా, కన్ఫామ్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాజ్ ప్రామిస్ చేయబోతున్నారా? మళ్ళీ ఏమన్నా? తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిర్రు. తప్పకుండా హామీ నిలబెట్టుకునే దిశలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిజమైన లబ్ధిదారులు వాళ్ళ ఆర్థిక కోణాల్లో ఆలోచించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా నిజమైన లబ్ధిదారులకు పథకాలు చేరాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం, ముందున్న లక్ష్యం. కాబట్టి అదే విధంగా మేము గతంలో కేసీఆర్ లాగా అంటే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని వంచిన వారిలాగా మేము అట్లా ప్రజల్ని నష్టపరిచే ఆలోచన లేదు. ప్రతి పథకాన్ని ప్రజలు, నాట్ ఓన్లీ రైతు రుణమాఫీ, మిగతా ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, మిగతా మహిళల మహాలక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, విద్యార్థులకు భరోసా కావచ్చు, ప్రతి పథకాన్ని తప్పకుండా ఈ 2-3 సంవత్సరాల్లో తప్పకుండా ప్రజలు చేరవేస్తారు. అంటే ఖచ్చితంగా ఇదైతే చాలా సాహసోపేతమైనటువంటి పనే, రైతుల రుణమాఫీ అనేది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ మీరు చేయగలుగుతున్నారు, మూవ్ అవుతున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి. మంచి విషయమే, రైతులకు మంచి జరగాలని అందరం కోరుకుంటున్నాం, బాగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. సరే, ఈ చేరికల విషయం మరొకసారి తప్పకుండా మనం మాట్లాడదాం ఎప్పుడన్నా డిబేట్లో. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర యాదవ్ నాయక్ గారు మాతో జాయిన్ అయినందుకు. రైట్, కాంగ్రెస్లో వరుసగా ఈ చేరికల మీద మా పద్ధతులు నచ్చి మా దగ్గరికి వస్తున్నప్పుడు మేము కాదనలేం కదా. మేము కూడా ఒక పార్టీ, గతంలో మరి బీఆర్ఎస్ కూడా ఇలాంటి చేరికలను ప్రోత్సహించింది. మరి అప్పుడు లేని అన్యాయం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మా నాయకులందరినీ లాక్కుంటేనే కదా బీఆర్ఎస్ ఏర్పడింది అనే మాట కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. రామచంద్ర నాయక్ గారితో మనం ఇప్పటి వరకు మాట్లాడాం. అలాగే ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి చాలా అగ్రెసివ్గానే వెళ్తుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్. చూడాలి మరి ఎలా జరగబోతుంది అనేది.